ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేం చెప్తుందే నిజం కాదు, అబద్ధం. ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. ఏమ్మా నర్సు, ఇలారా. ఇప్పుడు నర్సుని ఎందుకు పిలుస్తున్నావు? అపర్ణని హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఆ నర్సే కదరా ఉంది. ఎవరు పుట్టారో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే తన్నే అడుగుతాను. అడగండి అత్తయ్య, తప్పకుండా తెలుస్తుంది. సిస్టర్ రండి. దొరికిపోయారు. ఇక మీరు బయట పడలేరు. ఏంటండి? డెలివరీ జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా? ఉన్నానండి. ఎవరు పుట్టారో నీకు తెలిసే ఉంటుందిగా? తెలుసండి. ఎవరు పుట్టారో చెప్పు. చెప్పండి, వింటాము. మీరు మనీ కట్టాలని మా వారిని రిసెప్షన్ దగ్గరికి పిలవక ముందే కదా మా సిస్టర్ కి డెలివరీ అయిందని మాకు చెప్పారు. ఎవరు పుట్టారో చెప్పండి. సార్ని రిసెప్షన్లో పిలవడానికి ముందైతే అర్చన గారికేగా డెలివరీ అయ్యింది. బాబాయ్ పుట్టాడు. చెప్పమ్మా. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనెందుకు భయపడతానండి? బాబాయ్ పుట్టాడు. చూసారు కదా. హే, నిజం చెప్పు. అబద్ధం నేనెందుకు చెప్తానండి? బాబాయ్ పుట్టాడు. బాబు పుడితే ఆ గదిలో పాప పుట్టిందని ఈ రిపోర్ట్స్ లో ఎలా ఉంటాయి? అక్కడెందుకుంటాయి? ఇవక్కడే ఉన్నాయి. గుర్తొచ్చింది మేడం. అంతకు ముందు అక్కడ ఇంకొకరికి డెలివరీ అయింది. వాళ్ళకి పాప పుట్టింది. రిపోర్ట్స్ మర్చిపోయి ఉంటారు. విన్నారా? బాబాయ్ పుట్టాడండి. చెప్పండి రాజ్యం గారు, ఇప్పుడు ఏమంటారు? ఎవరిని నమ్ముతారు? మరి ఈ రిపోర్ట్స్? హే, ఏంట రిపోర్ట్స్? చూసావత్తయ్య ఎలా మోహన కొట్టాడో? పేపరే చించి కొట్టాడు. చంప పగలగొట్టలేదు. సంతోషించు. ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది. ఇంకోసారి నీ చంప మళ్ళీ పగలగొట్టాలనుంది. అత్తయ్య, ఏ గెట్ అవుట్. అత్తయ్య, ఇక్కడ ఏదో జరుగుతుంది అత్తయ్య. ఏయ్, ఇప్పుడు మీరు వెళ్తారా? కత్తి తీసుకొచ్చి పొడవమంటారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.